రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. రిటైర్ అయ్యి నెలలు గడుస్తున్నా బెనిఫిట్స్ రాకపోవడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ ఆత్మహత్య శరణ్యమంటూ వీడియో రిలీజ్ చేశాడు. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్లో నివాసముండే సాదిక్ అనే కానిస్టేబుల్ 8 నెలల క్రితం రిటైర్ అయ్యాడు. అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నాడు. పదవి విరమణతో వచ్చే డబ్బులతో ఆ అప్పులు కట్టుకుందామనుకున్న సాదిక్కు అవమానాలు ఎదురయ్యాయి. ప్రతిరోజు ఇంటి చుట్టూ అప్పుల వాళ్ళు తిరగడంతో మనస్తాపం చెంది ఈ వీడియో తీస్తున్నానని సాదిక్ ఆవేదన వ్యక్తం చేశాడు. నేను రిటైర్మెంట్ అయ్యి ఈ నెలతోనో 8 నెలలు అవుతున్నది. గవర్నమెంట్ నుంచి నాకు వచ్చే డబ్బులు 8 నెలలకు గాను 8 రూపాయలు కూడా నాకు రాలేదు. నేను ముత్తూట్ హౌసింగ్ లోన్లో అప్పు తీసుకున్నాను. మరి నా యొక్క డిపార్ట్మెంట్లో కొంతమంది దగ్గర అప్పు తీసుకున్నాను. నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు వస్తాయి డబ్బులు, వాళ్ళకు రిటర్న్ చేస్తా అని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా కట్టడం లేదు. వచ్చే పెన్షన్ కూడా దాంట్లో కూడా ఐటీ కట్ అయ్యి ఇల్లు సంసారానికి కట్టడమే బతకడానికే సరిపోతుంది. 8 నెలలకు గాను 8 పైసలు రాని ఎడల నాకు గవర్నమెంట్ నుంచి ఆశ వదులుకొని ఇక పరమాత్మనికి కలిసిపోవాలని ఒకటే మార్గం ఉంది. నేను సస్తే కానీ ఇచ్చేటట్లేదు గవర్నమెంటు. ఎవరికి అడిగినా కానీ ఈ కుబేరు అంటున్నారు. మరి లక్ష్మీదేవి ఇవ్వాలన్నా ఏం చేయాలి? ఇక రైతు కూడా చచ్చిపోతే అప్పటిదప్పుడే 5 లక్షలు ఇస్తున్నారు. ఇక నేను చస్తే లోన్ మాఫ్ అయిపోతుంది, కొంతమంది టైం ఇస్తారు నా కొడుకుకి అని చెప్పి లాస్ట్కి అదే మార్గం ఎన్నుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మన ప్రియమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన శ్రీ గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారి వరకు పోయే వరకు ఇది షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు అయితే అష్టకష్టాలు పడుతున్న పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. రిటైర్డ్ అయ్యి నెలలు గడుస్తున్నా బెనిఫిట్స్ రాకపోవడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ ఆత్మహత్య శరణ్యమంటూ వీడియో రిలీజ్ చేశాడు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మమత, మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ కు చెందినటువంటి సాదిక్ గత ఏడాది ఏఆర్ఎస్ఐగా రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాడు. రిటైర్మెంట్ కు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కోసం 8 నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. అయితే అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర ఆవేదనతో ఒక వీడియోని రిలీజ్ చేశాడు. వీడియోలో ఆయనకున్నటువంటి ఇబ్బందులను చెప్పుకుంటూ వచ్చాడు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే వచ్చినటువంటి డబ్బులతోటి ఆయనకున్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి భావించి అతను హౌసింగ్ లోన్ కావచ్చు, డిపార్ట్మెంట్ లో పనిచేసేటటువంటి మిగతా వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి అప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా తీర్చాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. అయితే గత 8 నెలలుగా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయనకు డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అప్పుల వాళ్ళు కావచ్చు, తరచూ ఫోన్ చేసి డబ్బులు అడుగుతుండడంతో ఆయన తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఆయన గత 8 నెలలుగా ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడుతున్నటువంటి తీరును ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అయితే అప్పుల వాళ్ళు ఇబ్బంది పెడుతుండడం కావచ్చు, ఈ హౌసింగ్ లోన్ అన్ని కూడా తీర్చుకొని ఆయన ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయనేటటువంటి భావనలో ఉన్నాడు. అయినప్పటికీ ప్రభుత్వం గత 8 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా తనను ఇబ్బంది పెడుతుందని, తనతో పాటు చాలా మంది ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారని సాదిక్ చెప్పుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లేదాకా కూడా వీడియోను షేర్ చేయాలంటూ ఆ వీడియోలో చెప్పుకుంటూ వచ్చాడు. మమత. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.